ఒకటి చెప్పండి, హస్బెండ్ డ్యూటీకెళ్ళిన తర్వాత మనకంట ఏం పనులు ఉండవంట కొంతమంది అంటున్నారు. అంటే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టేస్తే ఇంక పనేముంటది, అప్పుడే నువ్వు ఉన్నప్పుడు అన్ని పనులు అయిపోతాయి కదా, ఇంకేం పనులుంటాయి, తర్వాత అంతా ఖాళీయే కదా, ఇంకా పిల్లల్ని చూసుకోవడం కుదరదా అని అంటున్నారు. కానీ బాక్స్ ఒకటి పెట్టేస్తే ఇంట్లో పనులన్నీ అయిపోవు కదా, ఇంట్లో వంట పని ఒక్కటే కదా, కనపడని పనులు చాలానే ఉంటాయి ఆడవాళ్ళకి. కాకపోతే అవన్నీ ఎవరికీ కనపడవు కాబట్టి ఎన్నైనా అంటారు. తర్వాత వంట చేసినాక వచ్చిన గిన్నెలు ఎవరు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు తుడుచుకోవడం, ఇల్లు నీట్గా పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, పిల్లలకి ఏమైనా ఇంకా ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క వెరైటీస్ తింటారు. ఇప్పుడు మా పెద్ద బాబు ఒకటి తినేసి వెళ్ళిపోతాడు, మా చిన్నోడి కోసం మళ్ళీ స్పెషల్గా చేయాలి, మా కోసం చేసుకోవాలి, ఇలా ఎన్నో కనపరాని పనులు ఉంటాయి. మరి మాటలు ఎందుకు అలా వదిలేస్తారో అర్థం కాదు చాలామంది. అంతేలేండి, ఆ మాటలు ఎన్నైనా నేనైనా చెప్తాను, చెప్పడానికి చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటంటే. పిల్లలు కూడా అందరూ ఒకేలాగా ఉండరండి. ఒక పిల్లలు సైలెంట్గా ఉండొచ్చు, ఒక పిల్లలు బాగా అల్లరి చేయొచ్చు. అట్లా ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు ఒకలాగా ఉండరు, మా చిన్నోడు ఒకలాగా ఉంటాడు, మా పెద్దోడు ఒకలాగా ఉంటాడు. అట్లా ఎవరి పిల్లలు ఎవరు ఒకేలాగా అస్సలు ఉండరు. మాటలు మాత్రం అనకండి దయచేసి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.